అపవాది మనలను ఎలా మోసం చేస్తాడు అనంటే, మన దేవుడు ఈ విషయంలో ఏమీ చేయలేడు. ఇది దేవుని వలన అవుతుందా? ఈ దినాన మనం జాగ్రత్తగా గమనిస్తే అనేక విషయాలలో ప్రభువుతో పాటు పరులను కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. ఏమండి, ప్రార్థనతో మొదలు పెడదాం అని అంటాం, దానికి ఒక మంచి రోజు వెతుక్కుంటాం. ప్రార్థనతోనే మొదలు పెడతాం, కానీ మంచి రోజు వెతుక్కుంటాం. ఏమండి, ఈ దినాన అనేకమైన ఆచారయుక్తమైనటువంటి విషయాలు ప్రభువుని ప్రార్థించి సేవకుల ద్వారా ప్రార్థింపచేసి పాస్టర్ గారిని పిలిపించుకుని కూడా మరలా ఏం వెతుక్కుంటామండి? మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి సమయం, వీటన్నిటి కొరకు మనం వెతుక్కుంటున్నాం. అంటే ఒకవేళ మన దేవుడు చేయకపోయినా, నా ప్రార్థన దేవుడు వినకపోయినా, నేను చేసే ఈ ఆచారం వలన నాకు మేలు కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అపవాది మనం అనుకుంటాం బయట ఉండి మనం శోధిస్తాడేమో అనుకుంటాం. మన హృదయాలలోనే దేవునిపై అపనమ్మకాన్ని తీసుకురాగలిగినటువంటి సమర్థత వాడికి ఉంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి.